బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్ అనే చెప్పాలి. రేపు కూడా సినిమా రిలీజ్ కానట్టే క్లియర్గా అర్థమవుతోంది. ఇంకా 14 రీల్స్ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతూ ఉన్నారు. దీని వెనక కుట్ర జరిగి ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొడ్యూసర్ల మీద, డైరెక్టర్ల మీద, మా బాలయ్య బాబు సినిమా మీద కుట్ర చేశారు, మా బాలయ్య బాబు సినిమా రిలీజ్ కాకుండా కుట్ర పన్నారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కుట్ర చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిలీజ్కు గంట ముందు సినిమా ఆగటం ఏంటి? ప్రీమియర్స్ పడడానికి కేవలం గంట సమయం ముందు సినిమా ఎందుకు ఆగింది? ఇది కుట్ర కాదా అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రొడ్యూసర్స్కి నిజంగా ఆర్థికపరమైనటువంటి కారణాలే ఉన్నాయా? ఒకవేళ నిజంగా అలాంటి కారణాలే ఉంటే ముందు నుంచి ఎందుకు చర్చించట్లేదు? ముందు నుంచి ఈ ఆర్థికపరమైన కారణాలని ఉంటే కనుక, ఆర్థిక లావాదేవీలే సమస్యలు ఉంటే కనుక దాన్ని పరిష్కరించుకునే పరిస్థితి ఎందుకు అక్కడ లేదు అనేది కూడా ఫ్యాన్స్ చెప్తున్నటువంటి విషయం. సరిగ్గా రిలీజ్ అవుతున్నటువంటి సమయంలో, ప్రీమియర్స్ పడుతున్నటువంటి సమయంలో కోర్టు నుంచి స్టే వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్లో ఎంత తతంగం జరిగి ఉంటుంది కేవలం బాలయ్య బాబుకి ఈ సినిమా రిలీజ్ కాకుండా చూడటం కోసం. ఎందుకంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్, అద్భుతమైనటువంటి విజయాలు ఉన్నాయి. సింహ దగ్గర నుంచి మొదలు పెడితే లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, ఇప్పుడు అఖండ 2 కావచ్చు, ఎక్కడ సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, ఎక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తారు. బాలయ్య బాబు ఎంత కష్టపడ్డారు ఈ గెటప్ వేసుకుని, సనాతన ధర్మాన్ని చూపించడం కోసం ఆయన ఎంత శ్రమించారు. ఆయన శ్రమ మొత్తం కూడా బూడిదలో పోసినట్టుగా ఇంత దుర్మార్గంగా కుట్రపూరితంగా వ్యవహరించారు. మా బాలయ్య బాబు క్షమించడం వీళ్ళనట్టు పొద్దున్నుంచి కూడా థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడిన పరిస్థితుంది. ఇక ఈ సాయంత్రం చర్చలు జరుగుతున్నాయి ప్రొడ్యూసర్లతో. సాయంత్రం నుంచి ఏదో ఒక విషయం బయటకు వస్తుంది. ఇక ప్రీమియర్స్ పడతాయి, లేదంటే రేపు మొదటి ఆట పడుతుందని చెప్పి ఇంకా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆ హోప్స్ కూడా పూర్తిగా నీరు గారిపోయే విధంగా ఒక షాకింగ్ వార్త వస్తుంది. రేపు కూడా సినిమా లేదు అని చెప్పి చాలా క్లియర్గా సమాచారం వస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ప్రసాద్ మల్టీప్లెక్స్కి సంబంధించి ఆన్లైన్లో బుక్ మై షోలో ఒకసారి మనం చూస్తే రేపటి డేట్లో సినిమాలు కూడా పూర్తిగా ఫిక్స్ అయిపోయాయి. మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. రేపు సినిమాల లిస్టు కూడా బుక్ మై షోలో ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లో పూర్తిగా ఆ మల్టీప్లెక్స్లో ఏ టైంకి ఏ సినిమా పడుతుందని కూడా షెడ్యూల్ కన్ఫర్మ్ అయిపోయింది. రేపటి లిస్టులో అఖండ లేదు. ఫ్యాన్స్కి నిజంగా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రొడ్యూసర్ల మీద, ఈ లావాదేవీల మీద ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు, సినిమా నిర్మాతలు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, హీరోస్తో మాట్లాడుతూ ఉన్నారు. చర్చలు కొలిక్కి వస్తాయి, సఫలమవుతాయి, కోర్టు స్టే ఎత్తేస్తుంది. మా బాలయ్య బాబు సినిమా రేపు స్క్రీన్ మీదకి వస్తుంది, రేపు మేమందరం కూడా ఒక పండగ చేసుకుంటామని చెప్పి ఎంతో హోప్స్ పెట్టుకున్నటువంటి ఫ్యాన్స్కి నిజంగా బిగ్ షాక్ అని చెప్పాలి. రేపటి లిస్ట్లో కూడా, రేపటి థియేటర్స్లో ప్రజెంట్ షోల్లో కూడా, రేపు స్క్రీన్ మీద పడే సినిమాల లిస్టులో కూడా అఖండ 2 లేదు అని కూడా చాలా క్లియర్గా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అంటే ఫ్యాన్స్ నిజంగా తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిరాశతో పూర్తిగా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మిస్ అయిపోయాం, రేపు ఎలాగైనా సినిమా పడుతుందని చెప్పి ఇప్పటి వరకు హోప్స్ పెట్టుకున్నారు. పొద్దుగూకుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది, ఏదైనా ప్రకటన వస్తుందేమో, 14 రీల్స్ నుంచి మళ్ళీ ఒక ప్రకటన చేస్తారేమో, ఎస్ సఫలమైపోయాయి, రేపు బొమ్మ పడబోతుందని చెప్పి ఇలాంటి ఒక పాజిటివ్ మెసేజ్ వస్తుందేమో అని చెప్పి కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేశారు. కానీ రేపు కూడా సినిమా లేదు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. బాలయ్య ఫ్యాన్స్కి నిజంగా పూర్తిగా ఒక నిరాశలో ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే సినిమా శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది, సరే ప్రీమియర్స్ పోతే పోయినాయి, శుక్రవారం అన్న సినిమా చూద్దామని చెప్పి థియేటర్లకు వెళ్ళి పడిగాపులు పడ్డారు. బాలయ్య బాబు గెటప్లు వేసుకొని మా బాలయ్య బాబు సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందని చెప్పి థియేటర్ల దగ్గరకు వచ్చారు. కానీ థియేటర్ల దగ్గర ఇంకా నిరాశలో ఉండిపోయారు, వెయిట్ చేశారు. మళ్ళీ నిర్ణయంలో మార్పు వస్తుందేమో, సినిమా మేము ఇవాళ చూస్తామేమో అని చెప్పి గంటల కొద్దీ థియేటర్ల దగ్గర పడిగాపులు కాసిన ఎలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పొద్దుగూకినా సరే, పొద్దుపోయినా సరే ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. రేపటి థియేటర్లో సినిమాల లిస్టు కూడా బయటకు వచ్చేసింది. రేపు కూడా సినిమా లేదు. మరి ఎప్పుడు వస్తుంది? ఈ ప్రొడ్యూసర్ల మధ్య వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుంది? నిజంగా ఇది ప్రొడ్యూసర్ల వివాదమేనా, లేకపోతే మా బాలయ్య బాబు మీద ఒక భారీ కుట్ర చేశారా? అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి ఈ కాంబినేషన్ మీద నిజంగా కుట్ర జరిగిందా? ఈ విషయాలన్నీ కూడా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.
మరి ఏం చర్చలు జరుగుతున్నాయో ఏమో తెలియదు కానీ మరి ఆ కోర్టు ఎప్పుడు స్టే ఎత్తివేస్తుందో తెలియదు. ఈ ప్రొడ్యూసర్లు చర్చలు ఎప్పుడు సఫలమవుతాయో తెలియదు. అసలు ఈ వారంలో సినిమా రిలీజ్ అవుతుందా? అసలు డిసెంబర్లో రిలీజ్ అవుతుందా లేదా? ఏమైనా వచ్చే సంవత్సరం జనవరిలో అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. జనవరి 2026 సంక్రాంతి సందర్భంగా ఏమైనా వేస్తారా? అన్ని రోజులు మేము వెయిట్ చేయాలా? అసలు ఈ నెలలో సినిమా ఉంటుందా ఉండదా? 28 కోట్ల రూపాయలు 14 రీల్స్ సంస్థ ఈ రోజుకి ఇవ్వాలంట. వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇక ఇవ్వకపోతే సినిమా ఆడనీరా? బాలయ్య బాబు ఎంతో కష్టపడి మా హీరో అద్భుతమైనటువంటి డైలాగులు చెప్పి అద్భుతమైన పోరాట సన్నివేశాల్లో ఎంత కష్టపడి ఈ సినిమాలో నటించి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మా బాలయ్య బాబు కష్టం మొత్తం కూడా కేవలం మీ వల్ల, కేవలం మీరు బాలయ్య బాబు ముందు ఇవన్నీ దాచిపెట్టడం వల్ల, ప్రొడ్యూసర్లు చేసినటువంటి ఈ తప్పిదం వల్ల మేము ఈరోజు సినిమా చూడలేకపోతున్నాం. మా బాలయ్య బాబు కష్టం కూడా పూర్తిగా వృధా అయిపోయిందని చెప్పి చాలామంది ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ చాలా ఆందోళనలు చెందుతూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే. గంటల కొద్దీ ఏదైనా నిర్ణయం వస్తుందని చెప్పి, ఒక పాజిటివ్ నిర్ణయం వస్తుందని చెప్పి వెయిట్ చేశారు కానీ లేదు అని మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. రేపు కూడా అంటే శనివారం రోజు కూడా సినిమా లేదు. మరి ఆదివారం ఉంటుందా? అసలు ఈ వారం ఉంటుందా? ఎప్పుడు ప్రకటన అఫీషియల్గా వస్తుంది 14 రీల్స్ నుంచి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ నిరాశే కనిపించినటువంటి పరిస్థితి ఉంది.